హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్లోని అమిదేవా బుద్ధ పార్కుకి అయితే రావడం జరిగిందండి. దీనినే స్వయంభూ బుద్ధ పార్క్ అని పిలుస్తారు. ఇది కాఠ్మండలోని అత్యంత ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో ఒకటండి. ఇది ప్రసిద్ధ మంకీస్ టెంపుల్ స్వయంభూనాథ్ స్తూపం పాదాల వద్ద ఉంటుంది. ఇక్కడ పార్కులోకి అడుగు పెట్టగానే 67 అడుగుల ఎత్తైన భారీ అమిదేవ్ బుద్ధుని బంగారు విగ్రహం మనకు ప్రధాన ఆకర్షణంగా నిలుస్తుందండి. దీనికి ఇరువైపులా 64 అడుగుల ఎత్తైన పద్మ సాంబవ మరియు అవలోకేశ్వర విగ్రహాలు ఉన్నాయండి. ఇది నేపాల్లోని అతిపెద్ద బుద్ధుని విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది స్వయంభూనాథ్ స్తూపానికి సమీపంలో ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా జ్ఞానం మరియు ప్రశాంతతకు అనువుగా ఉంటుందండి. ఈ పార్కులో ప్రార్థన చక్రాలు మరియు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి అండి. ఫ్రెండ్స్, సాయంత్రం 5-6 గంటల సమయంలో వెళ్తే బంగారు విగ్రహంపై సూర్యరశ్మి పడి చాలా అందంగా కనిపిస్తాయి అండి. ఫ్రెండ్స్, స్థానిక నేపాలీ బౌద్ధ సంస్కృతిలో కొందరు ఈ 3 విగ్రహాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరు స్వరూపాలుగా భావిస్తారు అండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ బుద్ధ అమిదేవ్ పార్క్ వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.